హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు డైమెన్షన్స్ కోచింగ్ సెంటర్. సో ఈరోజు మనం ఆర్ఆర్బీ ఎన్టీపీఎస్ సంబంధించి సెట్ నెంబర్ 2 మనం డిస్కస్ చేస్తున్నాం. సో బిఫోర్ గోయింగ్ టు దిస్, ఎవరైతే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల మనకి ఈ ఛానల్ నుంచి ఏ నోటిఫికేషన్ వచ్చినా మీకు మెసేజ్ అలర్ట్స్ వస్తుంటాయి. ఓకే, సో నేను ఇంకా క్వశ్చన్లోకి ఎంటర్ అవుతున్నాను. ఫస్ట్ క్వశ్చన్, నేషనల్ ఎడ్యుకేషన్ డే ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్ 11th November ఆన్ ది బర్త్ యానివర్సరీ ఆఫ్. సో ప్రతి ఇయర్ కూడా November 11th నేషనల్ ఎడ్యుకేషన్ డే అనేది సెలబ్రేట్ చేసుకుంటారు. అది ఎవరు బర్త్ యానివర్సరీ అని అడుగుతున్నాడు. సో ఆప్షన్స్ వచ్చేటప్పటికి సర్వేపల్లి రాధాకృష్ణ, మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్, స్వామి వివేకానంద, హోమీ జహంగీర్ బాబా ఇచ్చాడు. సో ఆన్సర్ వచ్చేటప్పటికి ఈ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేటప్పటికి మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ ఈజ్ ద ఆన్సర్. ఈయన బర్త్ యానివర్సరీ అనేది ఎప్పుడంటే November 11th 1888. ఓకే, సో అయితే మరి ఈ బర్త్ యానివర్సరీ డే రోజే ఎందుకు మనం నేషనల్ ఎడ్యుకేషన్ డే ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాం అంటే ఈజ్ ద ఇండిపెండెంట్ ఇండియాస్ ఫస్ట్ ఎడ్యుకేషన్ మినిస్టర్. సో దట్స్ వే. ఓకే, సిన్స్ 2008 నుంచి మనం ఈయన బర్త్ యానివర్సరీ డేని మనం మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ గారి యొక్క బర్త్ యానివర్సరీ మనం నేషనల్ ఎడ్యుకేషన్ డేగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. మరి సర్వేపల్లి రాధాకృష్ణ September 5th టీచర్స్ డే. స్వామి వివేకానంద యూత్ డే, నేషనల్ యూత్ డే, దట్ ఈస్ January 12th. ఓకే, సో జహంగీర్ బాబా అనేది ఇది న్యూక్లియర్ రియాక్టర్స్ అటామిక్ ఎనర్జీకి సంబంధించిన ఆయన. ఓకే, అణుశక్తి. సెకండ్ క్వశ్చన్, విచ్ ఈజ్ ఆర్ ద ఫాల్స్ ఫ్రూట్ అని అయ్యాడు. సో ఇక్కడ మీరు గమనించవలసింది ఫ్రూట్స్ ఆర్ 3 types: ట్రూ ఫ్రూట్స్, ఫాల్స్ ఫ్రూట్స్, సీడ్లెస్ ఫ్రూట్స్. సో ట్రూ ఫ్రూట్స్, ఫాల్స్ ఫ్రూట్స్, సీడ్లెస్ విత్తనాలు ఉండవు, సీడ్లెస్ ఫ్రూట్. ఓకే, మరి ట్రూ ఫ్రూట్ అంటే ఏంటంటే కంప్లీట్గా ఓవరీ నుంచి మాత్రమే ఫామ్ అయితే అది ట్రూ ఫ్రూట్ అండి. అంటే అండాశయం నుంచే అది ఒక ఫ్రూట్గా చేంజ్ అయితే ఫామ్ అయితే దాన్ని ట్రూ ఫ్రూట్ అంటారు. అలాంటి వాటికి ఎగ్జాంపుల్ మ్యాంగో. ఓకే, ఎలాగా కంప్లీట్గా ఓవరీ నుంచి ఒక ఫ్రూట్గా ఫామ్ అయితే దాన్ని ట్రూ ఫ్రూట్ అంటారు. మరి ఫాల్స్ ఫ్రూట్ అంటే ఏంటంటే ఓవరీ నుంచి కాకుండా చుట్టుపక్కల ఉన్న టిష్యూస్ నుంచి కూడా ఫ్రూట్గా ఫామ్ అయితే దాన్ని ఫాల్స్ ఫ్రూట్ అంటారు. సో ఎగ్జాంపుల్స్ వచ్చేటప్పటికి యాపిల్, పియర్, స్ట్రాబెర్రీ ఇవన్నీ కూడా ఫాల్స్ ఫ్రూట్స్. ఓకే, మరి సీడ్లెస్ ఫ్రూట్ అంటే ఏంటంటే ఫ్రూట్స్లో సీడ్ కనిపించకుండా ఉంటాయి, అవి సీడ్లెస్ ఫ్రూట్స్ అంటారు. ఎగ్జాంపుల్ వచ్చేటప్పటికి బనానా. ఓకే, సో మరి ఈ క్వశ్చన్ ఆన్సర్ ఏంది? ఆల్ ఆఫ్ ది అబౌవ్. సో ఫాల్స్ ఫ్రూట్స్ అంటే అర్థమైందా? అంటే ఓవరీతో పాటు చుట్టుపక్కల ఉన్న టిష్యూస్ నుంచి కూడా ఫామ్ అయితే దాన్ని ఫాల్స్ ఫ్రూట్స్ అంటారు. హూ అడ్మినిస్ట్రేట్స్ ద ఓత్ ఆఫ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సో రాష్ట్రపతి ఎవరి చేత ప్రమాణ స్వీకారం చేయించబడతారు? సో దట్ ఈస్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. భారత ప్రధాన న్యాయమూర్తితో ఆయన రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం చేస్తారు. మరి మన రామ్నాథ్ కోవింద్ 14th ప్రెసిడెంట్ రామ్నాథ్ కోవింద్ గారు ఈయనతో ఎవరు ప్రమాణ స్వీకారం చేయించారంటే అప్పటి 44th చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా జేఎస్ కెహెర్. ఆయన 44th చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. ఈయన 14th ప్రెసిడెంట్. ఇప్పుడు రామ్నాథ్ కోవింద్ గారు 14th ప్రెసిడెంట్. ఓకే, సో భారత రాష్ట్రపతి ఎవరిచే ప్రమాణ స్వీకారం చేయించబడతారంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, భారత ప్రధాన న్యాయమూర్తితో. నెంబర్ ఆఫ్ ప్లేయర్స్ ఇన్ బాస్కెట్బాల్ ఇన్ ఈచ్ టీమ్. సో బాస్కెట్బాల్లో ఎంతమంది ప్లేయర్స్ ఉంటారని అడిగాడు. దట్ ఈస్ ఆన్సర్ 5 members ఉంటారు బాస్కెట్బాల్. అలా కొన్ని చెప్తాను. క్రికెట్, ఫుట్బాలు, హాకీ ఈ 3 11 members ఉంటారు. ఓకే, ఖోఖో, బేస్బాల్ 9 members ఉంటారు. వాలీబాల్ 6 members ఉంటారు. వాలీబాల్ 6 members. కబడ్డీ, వాటర్ పోలో 7 members ఉంటారు. ఓకే, హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ప్లేయర్స్ ఇన్ విచ్ గేమ్ అంటే దట్ ఈస్ రగ్బీ ఫుట్బాల్లో 15 మంది ఉంటారండి, 15. సో బాస్కెట్బాల్ 5. ఓకే, బాస్కెట్బాల్ 5 members, క్రికెట్, ఫుట్బాల్, హాకీ 11 players ఉంటారు. ఖోఖో, బేస్బాల్ 9 members ఉంటారు. కబడ్డీ, వాటర్ పోలో 7 members ఉంటారు. వాలీబాల్ 6 members ఉంటారు.
సో ఇది ఇంపార్టెంట్ టైప్ క్వశ్చన్ అండి. ఇది చాలాసార్లు అడిగాడు. గత లాస్ట్ 2016 అప్పుడైతే ప్రతి ఒక 3 షిఫ్ట్లో 2 షిఫ్ట్లో ఒకసారైనా ఆడడం జరిగేది. ప్లేయర్స్ ఎంతమంది ఉంటారని ఈచ్ గేమ్లో. జనరల్ ఫార్ములా ఆఫ్ ఆల్కేన్స్. సో ఈ కార్బన్ రసాయన శాస్త్రం ఆర్గానిక్ కెమిస్ట్రీలో కూడా. సో ఆల్కేన్స్ జనరల్ ఫార్ములా ఏంటంటే దట్ ఈస్ CnH2n+2. ఫస్ట్ ఆప్షన్ CnH2n+2 ఆల్కేన్స్. అదే ఆల్కీన్ CnH2n. సో దిస్ ఈజ్ ఆల్కీన్. సో దిస్ ఈజ్ ఆల్కైన్. దిస్ ఈజ్ ఆల్కేన్స్. సో ఈ ఫార్ములాస్ ఓకే. సింగిల్ బాండ్ ఉంటే 2 కార్బన్ పరమాణుల మధ్య సింగిల్ బాండ్ ఏకబంధం ఉంటే దట్ ఈజ్ ఆల్కేన్స్. ఆల్కీన్ అయితే డబుల్ బాండ్ C డబుల్ బాండ్. అదే త్రిబుల్ బాండ్ అయితే ఆల్కైన్. ఆల్కీన్నే ఫారఫిన్స్ అని కూడా అంటారు. ఫారఫిన్స్ ఓకే. నెక్స్ట్ వన్, కింగ్ అశోక బిలాంగ్స్ టు విచ్ డైనస్టీ? కింగ్ అశోక బిలాంగ్స్ టు విచ్ డైనస్టీ? దట్ ఈజ్ కుషాన్, హర్యంక, మౌర్య, గుప్తా అని ఇచ్చారు. సో ఆన్సర్ వచ్చేప్పటికి మౌర్య డైనస్టీ అండి. అశోక కింగ్ అశోక బిలాంగ్స్ టు మౌర్యన్ డైనస్టీ. మరి ఈ మౌర్యన్ డైనస్టీ యొక్క ఫౌండర్ ఎవరంటే చంద్రగుప్త. మౌర్య డైనస్టీ ఫౌండర్ వచ్చేవాడికి చంద్రగుప్త ఈజ్ ద ఫౌండర్, చంద్రగుప్త. మరి ఈయన కొడుకు ఎవరంటే చంద్రగుప్త యొక్క కుమారుడు ఎవరంటే బిందుసార. ఆ బిందుసార కొడుకు ఎవరంటే సన్ ఎవరంటే అశోక. అంటే దీన్ని బట్టి మీరు ఏం అర్థం చేసుకోవాలి? అశోక ఇస్ ద థర్డ్ ఎంపరర్. సెకండ్ ఎంపరర్ ఎవరంటే బిందుసార. ఓకే. ఫౌండర్ ఎవరంటే చంద్రగుప్త. ఓకే. గురుశిఖర్ హైయెస్ట్ పీక్ ఆఫ్ ఆరావళి రేంజ్ ఈజ్ లొకేటెడ్ ఇన్. సో ఇది మనకి సెట్ నెంబర్ 1లో వచ్చింది. ఆరావళి రేంజ్లో హైయెస్ట్ పీక్ ఎవరంటే గురుశిఖర్ అని వచ్చింది. మరి ఇక్కడ ఇప్పుడేం అడుగుతున్నాడు? గురుశిఖర్ హైయెస్ట్ పీక్ అనేది ఆరావళి రేంజ్ ఎక్కడ ఏ స్టేట్లో లొకేట్ అయ్యిందని అడుగుతున్నాడు. సో ఆరావళి రేంజ్లో ఉంటుంది, బట్ అది ఏ స్టేట్లో అంటే దట్ ఈజ్ రాజస్థాన్. దాని ఎలివేషన్ వచ్చేటప్పుడు కూడా మీకు చెప్పాను, అక్కడ 1722 మీటర్స్ ఉంటుంది హైటు. సో అది మీటర్స్ పరంగా. అదే ఫీట్స్ పరంగా అయితే 5650 ఫీట్స్, అడుగులు, ఫీట్స్, రాజస్థాన్. నెక్స్ట్, జాయింట్ మిలిటరీ ట్రైనింగ్ ఎక్సర్సైజ్ హ్యాండ్ ఇన్ హ్యాండ్. సో జాయింట్ మిలిటరీ ట్రైనింగ్ ఎక్సర్సైజ్ హ్యాండ్ ఇన్ హ్యాండ్ 2009 కండక్టెడ్ బిట్వీన్ ఇండియా అండ్ విచ్ కంట్రీ? దట్ ఈజ్ చైనా. ఎవరండి? చైనా. సో చైనాతో మనం ఈ హ్యాండ్ ఇన్ హ్యాండ్ అనే ఒక యాన్యువల్ మిలిటరీ ఎక్సర్సైజ్ చేసాం. దట్ ఈజ్ December 7th అండ్ ఇన్ బిట్వీన్ December 7th and December 20th in 2019. December 7 to December 20th మధ్యలో జరిగింది. ఎక్కడ జరిగిందంటే మేఘాలయలో జరిగింది ఈ మిలిటరీ ఎక్సర్సైజ్. ఒమరాయ్ కంటోన్మెంట్లో మేఘాలయ అనే స్టేట్లో, ఒక మేఘాలయ స్టేట్లో జరిగింది. ఓకే. సో అలాగే చైనాతో మనం ఇంకోటి కూడా చేస్తాం, చాంగ్ తాంగ్. ఇది కూడా చైనాతోనే. ఓకే. సో చైనాతో హ్యాండ్ ఇన్ హ్యాండ్ చాంగ్ తాంగ్. ఓకే. సో కొన్ని ఇంపార్టెంట్ నేను చెప్తాను. ఏ కంట్రీతో ఇండియా మిలిటరీ ఎక్సైజ్ అవ్వచ్చు, నావల్ ఎక్సైజ్ అవ్వచ్చు, ఎయిర్ ఫోర్స్ ఎక్సైజ్ అవి నేను కొన్ని పేర్లు చెప్తాను, గుర్తుపెట్టుకోండి. సో ఇండియా అనేది వివిధ కంట్రీస్తో. ఒకటి ఫస్ట్ది మిత్రశక్తి బిట్వీన్ ఇండియా అండ్ శ్రీలంక. ఓకే. ఇంద్ర, దట్ ఈస్ బిట్వీన్ రష్యా అండ్ ఇండియా. టైగర్ ట్రింపు అండ్ యుద్ధ అభ్యాస్, ఈ రెండు కూడా USA వాళ్ళతో. టైగర్ ట్రింపు, యుద్ధ అభ్యాస్ రెండు కూడా అమెరికాతోని. మైత్రి, థాయిలాండ్తో. మైత్రి అనే మిలిటరీ ఎక్సైజ్ని థాయిలాండ్తో ఇండియా కన్నం చేసింది. అలాగే సంప్రీత్, ఇది 2020లో జరిగింది. సంప్రీత్ బంగ్లాదేశ్తో అండి. సంప్రీత్. ఓకే. సో ఇవి కొన్ని ఇంపార్టెంట్ అండి. ఓకే. మిత్రశక్తి ఎవరితో? శ్రీలంక. ఇంద్ర రష్యా. టైగర్ ట్రింపు అండ్ యుద్ధ అభ్యాస్ రెండు కూడా అమెరికాతో. మైత్రి థాయిలాండ్తో. సంప్రీత్ బంగ్లాదేశ్. నెక్స్ట్, కిలోవాట్ హవర్ ఈజ్ ఏ యూనిట్ ఆఫ్ పవర్, ఎనర్జీ, ఫోర్స్ అండ్ పొటెన్షియల్ డిఫరెన్స్. దట్ ఈజ్ ఆన్సర్ వచ్చేటికి ఎనర్జీ. ఓకే. ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు పవర్ ఇంటూ టైం. మరి పవర్కి ఏంది? కిలోవాట్స్.
పవర్కి యూనిట్స్ కిలోవాట్స్, టైంకి అవర్స్, సో కిలోవాట్ అవర్స్. ఓకే, మరి పవర్కి యూనిట్స్ ఏంది వాట్, పవర్కి యూనిట్స్ ఏంది వాట్, దట్ ఈజ్ జౌల్ ఫర్ సెకండ్ వాట్. ఓకే, మరి ఫోర్స్కి యూనిట్ ఏంది న్యూటన్, న్యూటన్, ఫోర్స్ యూనిట్స్ న్యూటన్. పవర్కి వాట్, ఎనర్జీకి కిలోవాట్ అవర్. పొటెన్షియల్ డిఫరెన్స్కి వచ్చేటప్పటికి వోల్ట్, జౌల్ ఫర్ కూలుమ్ అన్న వోల్ట్ అన్న ఒకటే, మరి జౌల్ ఫర్ సెకండ్ అన్న వాట్ అన్న ఒకటి. సో కిలోవాట్ అవర్ ఈజ్ ఎ యూనిట్ ఆఫ్ ఎనర్జీ. పండిట్ బిర్జ్ మహారాజ్ ఈజ్ వెల్ నోన్ ఫర్ విచ్ క్లాసికల్ డ్యాన్స్, దట్ ఈజ్ కథక్. కథక్ మీకు లాస్ట్ క్లాస్లో చెప్పాను, బిలాంగ్స్ టు విచ్ స్టేట్, యూపీ, ఉత్తరప్రదేశ్. సో పండిట్ బిర్జ్ మహారాజు ఈజ్ వెల్ నోన్ యాజ్ ఫర్ విచ్ క్లాసికల్ డ్యాన్స్, దట్ ఈస్ కథక్. భరతనాట్యం తమిళనాడు, కథాకళి కేరళ, ఒడిస్సీ ఒరిస్సా. ఓకే, సో కథక్ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, గోల్డ్ కెన్ డిజాల్వ్ ఇన్, బంగారం దేంట్లో కలుగుతుందట, సో హైడ్రోక్లోరిక్ యాసిడ్ నో, సల్ఫ్యూరిక్ యాసిడ్ నో, ఎసిటిక్ యాసిడ్ నో, ఆక్వారిజియా, దట్ ఈస్ ఎస్ ఆక్వారిజియా. ఆక్వారిజియా అంటే ఈజ్ ఎ మిక్చర్ ఆఫ్ HNO3 అంటే నైట్రిక్ యాసిడ్, నత్రిక్ ఆమ్లం, నైట్రిక్ యాసిడ్ ప్లస్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ HCl. ఇవి ఏ రేషియోలో ఉంటాయనేది ఇంపార్టెంట్, చాలాసార్లు అడిగాడు. దట్ ఈజ్ 1:3, అంటే నైట్రిక్ యాసిడ్ 1 part ఉంటే HCl 3 parts ఉంటుంది. 1:3 ఇస్ దట్ ఈజ్ ఆక్వారిజియా. ఈ రెండింటి మిశ్రమాన్ని ఆక్వారిజియా అంటారు. సో బంగారం కరిగించాలంటే ఆక్వారిజియాలో కరుగుతుంది. ఇది జనరల్గా ఎక్కువ అంటే జ్యువెలరీ మేకర్స్, గోల్డ్ స్మిత్ వాళ్ళు వాడతారు ఆక్వారిజియా. సో ఇది జాగ్రత్త ఇంపార్టెంట్, ఇది 1:3. ఒక్కోసారి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఓకే ఆక్వారిజియా ఈజ్ ఏ మిక్చర్ ఆఫ్ HCl అండ్ HNO3, ఒక్కోసారి మిమ్మల్ని రేషియో అడిగితే HCl:NO3 అని రేషియో అడిగితే అప్పుడు మళ్ళీ మారుతుంది, ఎంత అవుద్ది 3:1 అవుద్ది అట్నుంచి. సో HNO3 1 part ఉంటే HCl 3 part ఉంటుంది. నెక్స్ట్, విచ్ గ్లాండ్ ఇన్ హ్యూమన్ గెట్ ఎన్లార్జ్డ్ డ్యూ టు డిసీజ్ కాల్డ్ మమ్స్. మమ్స్ అంటే తెలుగులో గవద బిల్లలు. ఓకే, ప్యారోటిడ్ గ్లాండ్, సాన్స్ అదేనండి ప్యారోటిడ్ గ్లాండ్. గవద బిల్లలు అనేవి ప్యారోటిడ్ గ్లాండ్స్. ద కండిషన్ ప్రైమర్లీ అఫెక్ట్స్ ద salivary glands. సో salivary glands ఆల్సో కాల్డ్ parotid glands అంటారు. దీస్ గ్లాండ్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ది ప్రొడ్యూసింగ్ సలైవా. ఓకే, ఇక్కడ మనకి గొంతు కింద గవద బిల్లలు వస్తాయి కదా అవి. సో parotid glands. ఫండమెంటల్ రైట్ ఆఫ్ ప్రాపర్టీ హ్యాస్ బీన్ డిలేటెడ్ బై విచ్ యాక్ట్. ఓకే, ఫండమెంటల్ రైట్ ఆఫ్ ప్రాపర్టీ ఉంది కదా, ప్రాపర్టీ రైట్ టు ప్రాపర్టీ. సో రైట్ టు ప్రాపర్టీని డిలీట్ చేశారు. అది ఏ అమెండ్మెంట్ ద్వారా చేశారని అడిగాడు క్వశ్చన్. దట్ ఈస్ 44th అమెండ్మెంట్ అండి. 44th అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 1978. సో స్టార్టింగ్లో 7 ఉండే కదా, 7 ఫండమెంటల్ రైట్స్ ఉండేవి. అందులో ఈ రైట్ టు ప్రాపర్టీని డిలీట్ చేసి దాన్ని ఆర్టికల్ నెంబర్ 300A ఒక లీగల్ రైట్గా చేశారండి, ఆస్తి హక్కుని, రైట్ టు ప్రాపర్టీని. సో ఇప్పుడు 6 ఉన్నాయి ఫండమెంటల్ రైట్స్ ఏంటంటే 6 అని చెప్పాలి. సో అమెండ్మెంట్ యాక్ట్ ఎంత, 44th అమెండ్మెంట్ యాక్ట్ 1978. నెక్స్ట్ వన్, టైమ్ పీరియడ్ ఆఫ్ పెండులమ్ ఇన్ మూన్ యాజ్ కంపేర్డ్ ఇన్ ఎర్త్ విల్. సో జాగ్రత్తనండి, ఇక్కడ టైమ్ పీరియడ్ ఆఫ్ పెండులమ్ ఆఫ్ మూన్ యాజ్ కంపేర్డ్ ఇన్ ఎర్త్ విల్ అన్నాడు. సో వెన్ ద పెండులమ్ ఈజ్ టేకెన్ టు ది మూన్, ద వాల్యూ ఆఫ్ G అంటే గ్రావిటీ. సో గ్రావిటీ G వాల్యూ డిక్రీజ్ అవుద్ది. మరి ఎప్పుడైతే G వాల్యూ గ్రావిటీ డిక్రీజ్ అవుతుందో టైం ఆటోమేటిక్గా ఏమవుద్ది, పెరుగుతుంది. సో ఆన్సర్ వచ్చేటప్పటికి టైం పరంగా అడిగాడు కాబట్టి, టైం పీరియడ్ అడిగాడు కాబట్టి ఇంక్రీజ్ ఇస్ ద ఆన్సర్. సో G వాల్యూ అయితే డిక్రీజ్ అవుద్ది, టైం అయితే ఇంక్రీజ్ అవుద్ది. ఓకే, విచ్ బుద్ధిస్ట్ కౌన్సిల్ వాజ్ హెల్డ్ డ్యూరింగ్ కనిష్క రిజైన్. సో కనిష్కిన పాలనలో బుద్ధిస్ట్ కౌన్సిల్ జరిగాయి కదా, 4 బుద్ధిస్ట్ కౌన్సిల్ జరిగాయి, బౌద్ధ సంగీతం అంటారు.
అది ఎన్నోది కనిష్కుడి కాలంలో జరిగిన బౌద్ధ సంగీత ఆర్ బుద్ధిస్ట్ కౌన్సిల్, దట్ ఈస్ 4th దాన్ని. ఓకే, జమ్మూ అండ్ కాశ్మీర్లో జరిగింది, కుందలవనం జమ్మూ అండ్ కాశ్మీర్లో. సో కనిష్కుడు నిర్వహించాడు, కనిష్కుడు ఈ 4th బౌద్ధ సంగీతం నిర్వహించాడు. దీనికి అధ్యక్షుడు ఎవరంటే వసుమిత్ర అండి, వసుమిత్ర. ఓకే, ఇది. సో ఇది మనకి బౌద్ధ సంగీతుల దగ్గర వస్తుంది. సో ఇది మీరు ఒకసారి నేను రాయడానికి ఇక్కడ అవ్వదు కానీ చెప్పేస్తాను ఫాస్ట్గా. ఫస్ట్ బౌద్ధ సంగీతం వచ్చేటప్పటికి రాజగృహంలో జరిగింది. దాన్ని నిర్వహించింది ఎవరంటే, దాన్ని కండక్ట్ చేసింది ఎవరంటే అజాతశత్రువు. దానికి అధ్యక్షుడు ఎవరంటే మహాకాశ్యప. దట్ ఈస్ ఫస్ట్ బుద్ధిస్ట్ కౌన్సిల్. సెకండ్ వన్ ఈజ్ వైశాలిలో జరిగింది, కాల అశోకుడు. అధ్యక్షుడు వచ్చేటికి సభాకమి. నెక్స్ట్ మూడోది పాటలీపుత్రలో జరిగింది, దీన్ని నిర్వహించింది అశోకుడు, గుర్తుపెట్టుకోండి, ఇది ఇంపార్టెంట్. పాటలీపుత్రలో మూడో బౌద్ధ సంగీత పాటలీపుత్రలో జరిగింది, కండక్ట్ చేసింది ఎవరంటే నిర్వహించింది అశోకుడు. దానికి అధ్యక్షుడు ఎవరంటే మొగలిపుత్త తిష అని ఆయన అధ్యక్షుడు. ఓకే, ఈ 4th వసుమిత్ర అనే ఆయన అధ్యక్షుడు. ఉపాధ్యక్షుడు ఎవరంటే అశ్వఘోషుడు. వైస్ ప్రెసిడెంట్ ఎవరంటే అశ్వఘోషుడు. ఇక్కడ ఈ 4th బౌద్ధ సంగీతంలోనే బౌద్ధ మతం 2గా చీలిపోయింది, మహాయానులు ఏనయానులుగా డివైడ్ అయ్యింది. ఓకే, సో ఇది మీరు పాజ్ చేసుకుని రికార్డ్ చేసుకుని వినండి జాగ్రత్తగా. నెక్స్ట్ వన్, ఫస్ట్ ఇండియన్ ఉమెన్ టు ప్లే 100 T20 ఇంటర్నేషనల్ మ్యాచెస్. సో రీసెంట్ కరెంట్ అఫేర్స్ బిట్ అండి, బాగుంది. సో దట్ ఈజ్ ఆన్సర్ వచ్చేటికి హర్మన్ప్రీత్ కౌర్, మన ఇండియా ఉమెన్స్ క్రికెట్ టీమ్కి కెప్టెన్ ఆవిడే, హర్మన్ప్రీత్ కౌర్. సో ఈవిడ విచిత్రం ఏంటంటే మెన్స్ కన్నా ముందు ఈవిడ 100 T20 మన ఇండియన్ మెన్స్ ప్లేయర్స్ ఉన్నారు కదా, వాళ్ళెవరూ సాధించకుండా ముందే ఈవిడ 100 T20 మ్యాచ్లు ఆడేసింది. ఈవిడ 100 మ్యాచ్లు ఆడే సమయానికి MS ధోని, రోహిత్ శర్మ వీళ్ళిద్దరూ 98 మ్యాచెస్ ఆడారు. ఈవిడ 100 మ్యాచెస్ ఆడే సమయానికి. ఓకే, సో 2019లో ఈవిడ ఈ రికార్డ్ బ్రేక్ చేశారు, ఈవిడ రికార్డ్ చేశారు. అయితే ఇది విత్ ఏ కంట్రీతో అంటే సౌత్ ఆఫ్రికాతో T20 జరుగుతున్న సమయంలో జరిగింది ఈ రికార్డు. ఓకే, సో ప్రజెంట్ ఈ రోజుకి ఈవిడ హర్మన్ప్రీత్ కౌర్ అనే ఆవిడ కెప్టెన్, మన ఇండియన్ ఉమెన్స్ కెప్టెన్, 114 T20 మ్యాచ్లు ఆడింది. సో ఇక్కడ MS ధోని స్టిల్ అలాగే ఉన్నారు, బికాస్ ఈయన మ్యాచెస్ ఆడట్లేదు ప్రస్తుతానికి. రోహిత్ శర్మ వచ్చేటప్పటికి T20లో ఇప్పటికి ఈ రోజుకి 108. ఓకే, సో అందరికన్నా హైయెస్ట్ T20 ఆడిన క్రికెటర్ ఎవరంటే షోయిబ్ మాలిక్ 111 సో రోహిత్ శర్మ కానీ ఇంకొక 4 కొడితే షోయిబ్ మాలిక్ని ఓవర్టేక్ చేస్తాడు. ఓకే, 4 మ్యాచ్లు కానీ ఆడితే. సో ప్రస్తుతానికి షోయిబ్ మాలిక్, పాకిస్తాన్. గాట్ ఇట్. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ లిక్విడ్ అట్ రూమ్ టెంపరేచర్. సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ లిక్విడ్ అట్ రూమ్ టెంపరేచర్, గది ఉష్ణోగ్రత వద్ద ఏది లిక్విడ్ రూపంలో ఉంటుందని అడుగుతున్నాడు. సో ఆన్సర్ వచ్చేప్పటికి బ్రోమిన్. ఓకే, ఇట్ ఈస్ ద ఓన్లీ నాన్ మెటల్ టు ఎగ్జిస్ట్ ఇన్ లిక్విడ్ ఫామ్ ఎట్ ఎ రూమ్ టెంపరేచర్. నాన్ మెటల్ అండి. అదే మెటల్ వచ్చేటప్పటికి మెర్క్యూరీ అండి. ద్రవ రూపంలో ఉన్న ఏకైక లోహం అంటే పాదరసం వస్తుంది, అదే అలోహం అయితే బ్రోమిన్, నాన్ మెటల్. It is the only non-metal to exist in liquid form at a room temperature. That is answer bromine. Next, what is a net neutrality? Net neutrality ante em ledandi, internet service provider government should treat all data on a internet equally. So 4th option, what is a net neutrality? Inga cheppalante, everybody should have the rights as what they want to see on the internet and how they want to experience the World Wide Web. Okay, everybody should have the right as to what they want to see on the internet and how they want to experience the World Wide Web. So that is net neutrality. Internet service provider and government should treat all data on internet equally. That is Sivasamudra waterfall in which state? Sivasamudra, that is Karnataka. Sivasamudra waterfall, that is river Kaveri. Okay, it is situated along the river Kaveri and the first hydroelectric power station in Asia lone ikkada ee Sivasamudra waterfall is set up in 1902 లో
ఫస్ట్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ స్టేషన్ ఇన్ ఏషియాలోనే ఫస్ట్ ఎలక్ట్రిక్ హైడ్రో పవర్ అనేది ఇక్కడ ఈ కావేరి నది పైనే శివసముద్ర వాటర్ ఫాల్ దగ్గర. ఓకే, 1902లో. నెక్స్ట్, విచ్ టిష్యూ స్టోర్స్ ఫ్యాట్ ఇన్ అవర్ బాడీ? దట్ ఈస్ adipose tissue. Adipose, its main role is to store energy in the form of fat, although it also cushions and insulates the body. Adipose tissue. Okay, సో సెట్ నెంబర్ 2లో ఇక్కడికి నేను ఆపుతున్నాను అండి, బికాస్ ప్రతిదానికి కూడా ఎక్స్ప్లెనేషన్ పార్ట్ ఎక్కువ ఉంది కాబట్టి మీరు ఓకే 2 పార్ట్స్గా నేను చేస్తున్నాను దీన్ని. సో ఫస్ట్ పార్ట్ ఇక్కడికి ఆపుతున్నాను, 20 క్వశ్చన్స్ అయ్యాయి. సెట్ నెంబర్ 2లో పార్ట్ 1 ఇది. ఓకే, రిమైనింగ్ 20 క్వశ్చన్స్ మళ్ళీ నేను మీకు డే నెక్స్ట్ టుమారో మీకు అది అప్లోడ్ చేస్తాను. ఓకే, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే మన వీడియోస్ షేర్ చేయండి, అందరికీ కూడా చాలా ఉపయోగపడతాయి. ఎస్పెషల్లీ రైల్వే అండ్ ఎస్ఎస్సి ఎగ్జామ్స్ పరంగా ఎవరికైతే ప్రిపేర్ అవుతున్నారో అందరికీ చాలా ఉపయోగపడతాయి. లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి, కామెంట్స్ పెట్టండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ సార్.